వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఉగ్రవాదులు మరొకసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల లక్ష్యంగా గ్రెనేడ్ల దాడి చేపట్టారు. దీంతో అక్కడ భీకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్వార్ జిల్లాలో నిన్న ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య భీకరమైనటువంటి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది సైనికులు గాయపడ్డారు. శత్రు ప్రాంతంలోని సోనార్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, సిఆర్పిఎఫ్, పోలీసులు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేస్తుండగా ఒక చోట నక్కినటువంటి 3 ఉగ్రవాదులు భద్రతా బలగాల పైన విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. భద్రతా వలయం నుంచి తప్పించుకునేందుకు గ్రెనేడ్లు కూడా విసిరేశారు. వీరు పాకిస్తాన్ కు చెందిన జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన వారని అధికారులు భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైనటువంటి బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు విసిరినటువంటి గ్రెనేడ్ల కారణంగా 8 మంది మన సైనికులు గాయపడగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అదనపు బలగాలను తరలించి ఆ ప్రాంతానికి ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డ్రోన్లు, స్నైపర్ డాగ్ల ద్వారా వంటి ఆధునిక నిఘా పరికరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జమ్మూ ప్రాంతంలో ఈ ఏడాది ఇది 3వ ఎన్కౌంటర్. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుండవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో జమ్మూలోని కొండ ప్రాంతాలలో భద్రతా ఆపరేషన్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే తాజా ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడున ఉగ్రవాదులు కార్యాచరణ రచిస్తున్నారు. భారత్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారనేటువంటి ఒక రిపోర్ట్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఉగ్రవాదుల అంతు చూసేందుకు భారతదేశంలో ఎంటర్ అయి ఇక్కడ ఇలాంటి హింసను చేయడానికంటే ముందే పసిగట్టి వారి అంతం చూడడానికి భద్రతా బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్స్ భారీగా పెంచేశారు. ఢిల్లీ అయితే పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అయితే పూర్తిగా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. ఢిల్లీ లక్ష్యంగా చాలా ప్రణాళికలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ యొక్క 26వ తేదీన. అందుకే వీటన్నిటి నేపథ్యంలో భద్రతా బలగాలు ఇప్పుడు ముమ్మరంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు, ఇంటెలిజెన్స్ గానీ, అటు ఎన్ఐఏ గానీ, రా సంస్థలు గానీ అన్ని యాక్టివ్ గా ఉన్నాయి. పూర్తిగా ఎవరైనా ఉగ్రవాదులు ఈ కార్యాచరణకు పాల్పడడానికి సిద్ధమైనట్టుగా తెలిస్తే వారు అంతు చూడడానికి ఇప్పుడు సిద్ధమైపోతున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఘటనలో కొంతమంది మన సైనికులకు కూడా గాయాలు కావడం అనేది కొంత బాధాకరంగా మారింది. బట్ అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఆ ముష్కరులను మాత్రం పూర్తిగా వారిని అంతం చేసి ఇంకా ఎవరైనా అక్కడ నక్కి ఉన్నారా, ఆ ప్రాంతంలో ఇంకా ఈ 3 కాకుండా ఇంకెవరెవరు అయినా అక్కడ షెల్టర్లో ఉన్నారనేటువంటి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అక్కడ భద్రతా బలగాలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీరికి షెల్టర్ ఇచ్చింది ఎవరు సపోర్ట్తో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎవరెవరితో వారు మాట్లాడుతున్నారు, ఎవరితో వారికి టచ్లో ఉన్నారు, అన్ని అంశాలను కూడా కూపిలాగబోతున్నారు. ఓన్లీ జమ్మూ కాశ్మీరేనా లేకపోతే హైదరాబాద్ తో కూడా ఏమైనా లింక్స్ ఉన్నాయా? ప్రతి ఘటనలో కూడా ఇక్కడ హైదరాబాద్ లో లింక్స్ ఉన్నటువంటి ఘటనలు గతంలో ఏర్పడ్డాయి కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ అనేది ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో అయితే సంచలనంగా మారింది.